మన కష్టాలను పదే పదే తలుచుకుంటున్న కొద్దీ మన బాధలు ఎక్కువవుతాయి. వాటితో మన బంధం ఎక్కువై వాటి చిక్కుముడుల్లో బాగా చిక్కుకుపోతాం. ఇది మన భావి ప్రగతికి అడ్డంకి అయిపోయి మన విజయావకాశం తగ్గిపోతుంది. పెడదారి పట్టిన నడిచే గురువులు కొందరు దీనిని పొందటానికి మరొక దారి ఉందని సూచిస్తారు. ప్రాపంచిక బాధ్యతలతో నిండిన సంసారాన్ని, స్నేహితులను, సంఘాన్ని అన్నింటినీ వదిలివేసి వాటితో తెగత్రింపులు చేసుకోవాలంటారు. నిజానికి అప్పటికీ వారికుండే ప్రత్యేకమైన బాధలు, బంధనాలు ఉండనే ఉంటాయి. కనుక ఆ సమస్యకిది పరిష్కారం కాదు. అంతేగాక అది ఆధ్యాత్మిక జీవనానికి అత్యంత విషతుల్యమైన దురహంకారము, గర్వము, పొగరుమోతుతనము అనే రూపాల్లో మనలో కీడుని పెంపొందిస్తుంది. దుఃఖాలు లేని వ్యక్తి ఎవరూ ఈ ప్రపంచంలో లేడు. మానవుని ఉనికికి నిజమైన నిదర్శనాలే ఈ దుఃఖాలు, బాధలు. ఆదిలో సమత్వం లేకుండా చేసిన క్రియాఫలితమే ఈ దుఃఖాలు. అదే ఆదిలో మానవుని ఉనికికి కారణం. ఇది ప్రకృతి శక్తుల పరస్పర చర్యల వల్ల సంకోచ వ్యాకోచాలు ఏర్పడి ఒకదానిమీద మరొకటి ఆవరణలు ఏర్పడ్డాయి. ఇప్పుడు మానవుడు తన దృష్టినంతటినీ దానిమీదనే కేంద్రీకరించి ప్రభావాన్ని తగ్గించాలనుకుంటే అది అసాధ్యం. ఈ ఒక్క జీవితమే కాదు, యుగాలు కూడా గడిచిపోతాయి. అంతేగాక మరొక ప్రక్క తన స్వయంకృతాపరాధాలతో గొప్ప చిక్కులు సృష్టించుకుంటూ ఉంటాడు. అలాగ చేస్తే ప్రకృతి మనకి ప్రసాదించిన శక్తుల్ని దుర్వినియోగపరుచుకోవడమే అవుతుంది.